మూడవ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 10వ శ్లోకము. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వమరతిర్జన సంసది. పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అభిచారిణి భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. వివరణ: జ్ఞాని యొక్క లక్షణాలు మరికొన్నిటిని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. భగవానుని ఎడల అనన్య భక్తి కలిగి ఉండి ఆయనను పూజించే సమయంలో తన కొరకు ఎటువంటి కోరికలు కోరకుండా భగవానుని పొందడం కోసం ఉన్న భక్తి అవ్యభిచారిణి భక్తి అంటారు. భగవానుని కేవలం కోరికలు విన్నవించడానికే చేసేది వ్యభిచారిణి భక్తి. జ్ఞానులు దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండటం కోసం ఏకాంత వాసాన్ని కోరుకుంటారు. అవ్యభిచార భక్తితో ఉండి ఎటువంటి వ్యామోహాలు లేకుండా తనకున్నదంతా ఆ పరంధాముడిదే అన్న ఆత్మ భావనతో ఉంటారు. భగవానునితో అనుసంధానం కావడమే జ్ఞాని యొక్క లక్షణము. వివేకానందుని తండ్రి ఎంతో దయాళుడు. దాన ధర్మాలలో తనకున్న యావదాస్తిని పోవడంతో ఆయన మరణానంతరము వివేకానందునికి ఆయన తల్లికి తినడానికి కూడా ఏమీ మిగలని పరిస్థితి వచ్చింది. ఆయన దక్షిణేశ్వర్ కాళీమాత మందిరంలో పూజారిగా ఉన్న తన గురువు రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చి తన దీనస్థితి గురించి మాతకు విన్నవించి ఇల్లు జీవిత అవసరాలకు కావలసిన ధనాన్ని అడగమన్నాడు. అందుకు రామకృష్ణ పరమహంస నిరాకారోపాసకుడైన వివేకానందునితో ఆ రోజు మంగళవారమని కాళీమాతను తానే స్వయంగా ధ్యానించి కావలసినవి కోరుకోమన్నారు. వివేకానందుడు సాకార రూపంలో ఉన్న ఆ కాళీమాత ఎదుట నిలబడి తన్మయత్వం చెంది తాను కోరుకోవాలనుకున్న లౌకిక వస్తువుల మాట మరచి తనకు జ్ఞానాన్ని భక్తిని ప్రసాదించమని కోరుకున్నారు. ఆయన యొక్క అవ్యభిచార భక్తికి సంతసించి రామకృష్ణ పరమహంస అతని కుటుంబానికి కావలసినవన్నీ తానే స్వయంగా అమర్చారు. భగవానులు ఈ అధ్యాయంలో జ్ఞానుల యొక్క లక్షణాలను ఎంతో వివరంగా తెలియచేసి ఎంతో కష్టతరమైన అధ్యాయాన్ని తేలికగా అర్థమయ్యేలా అర్జునుని ద్వారా మనకు ఈ అదృష్టాన్ని కలుగజేశారు.